Attention, please. Attention, please. ప్రజల రక్షణ కోసం ప్రాణాల కోసం దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుని భయంకరమైన గాలులతో పాటు ఆకాశం నుంచి మంచు గడ్డల్లాంటి వడగండ్లు పడుతుంటే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. అవును కదా? ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సరైన అవగాహన లేకపోతే ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే ఈనాటి మన విశ్లేషణలో అకస్మాత్తుగా వచ్చే వడగండ్ల వాన లేదా గాలివానల సమయంలో మన ప్రాణాలను, పశువులను, అలాగే పంటలను ఎలా రక్షించుకోవాలో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. సరే, ముందుగా ఈ ప్రకృతి ప్రకోపం గురించి, అంటే వడగండ్లు మరియు గాలివానల వల్ల వచ్చే ఆకస్మిక విధ్వంసక శక్తి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ప్రధానంగా 3 రకాల ముప్పులను ఎదుర్కోవలసి వస్తుంది. మొదటది వడగండ్లు. ఇవి చూడటానికి ఏవో చిన్న మంచు ముక్కల్లా అనిపించొచ్చు, కానీ నిజానికి ఆకాశం నుండి అత్యంత వేగంగా దూసుకువచ్చే రాళ్ల లాంటివి. ఇవి నేరుగా తలకు తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. రెండవది భయంకరమైన ఈదురుగాలులు. ఈ గాలుల వేగానికి పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు కూడా పేకమేడల్లా కూలిపోతాయి. ఇక మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైనది పిడుగులు. ఇవి నేరుగా ప్రాణాపాయం కలిగిస్తాయి. ఈ 3 విషయాలను గమనిస్తే విపత్తు సమయంలో ముందస్తుగా సిద్ధంగా ఉండటం ఎంత అవసరమో మనకు ఇట్టే అర్థమైపోతుంది, రైట్? ఇప్పుడు మనం ఆరు బయట ఉన్నప్పుడు తుఫానులో చిక్కుకుంటే వెంటనే ఎలాంటి చర్యలు తీసుకొని ప్రాణాలను రక్షించుకోవాలో చూద్దాం. చూడండి, మనం తీసుకునే తక్షణ నిర్ణయాలే మన ప్రాణాలను నిలబెడతాయి. మీరు ఒకవేళ బైక్ లేదా సైకిల్ పై వెళ్తున్నట్లయితే ఆ ప్రయాణాన్ని వెంటనే ఆపేయండి. గాలివానలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా పక్కా ఇల్లు లేదా భవనంలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. వర్షం వస్తోంది కదా అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, కరెంటు స్తంభాల కింద లేదా ఆ రేకుల షెడ్ల కింద మాత్రం నిలబడకండి. ఆ ఈదురు గాలులకు అవి కూలి మన మీద పడే ప్రమాదం చాలా అంటే చాలా ఎక్కువ. ఇక ఎక్కడ మనం గమనించాల్సిన అతి పెద్ద నిగూఢమైన ప్రమాదం ఒకటుంది. అదే తెగిపడిన విద్యుత్ తీగలు. గాలివానకు కరెంటు వైర్లు తెగి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పడే అవకాశం ఉంటుంది. వర్షపు నీటిలో ఆ కరెంటు ప్రవహించి షాక్ తగిలిందంటే అంతే సంగతులు. కాబట్టి తెగిపడిన తీగలను చూస్తే పొరపాటున కూడా వాటి దరిదాపుల్లోకి వెళ్ళకండి. ఆ ప్రాంతం వైపు ఎవరు రాకుండా చూసి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి. ఇది చాలా ముఖ్యం. గాలి, వాన కాస్త తగ్గాయి కదా అని ప్రమాదం పూర్తిగా పోయినట్లు కాదు. ఎందుకంటే వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో ఎప్పుడూ నడవకూడదు. ఎక్కడ పెద్ద గుంత ఉందో, ఎక్కడ ఏ వైరు తెగిపడిందో మనకు అస్సలు తెలీదు కదా. అలాగే వరద వస్తున్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, వాతావరణం చల్లగా ఉందనో, వర్షం పడుతుందనో పిల్లలను ఆరు బయట ఆడుకోవడానికి పంపకండి. వాళ్ళని సురక్షితంగా ఇంటి లోపలే ఉంచండి. సరే, బయట జాగ్రత్తలు తీసుకున్నాం. మరి ఇంటి లోపల ఉన్నప్పుడు తీసుకోవాల్సిన సురక్షిత చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంట్లోనే ఉన్నాం కదా, సేఫ్ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ప్రాణాంతకం కావచ్చు. అందుకే ముందుగా ఇంటి తలుపులు, కిటికీలు గట్టిగా మూసివేయండి. ముఖ్యంగా గాజు కిటికీలు, అద్దాలున్న తలుపులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ బలమైన గాలికి అవి పగిలిపోయి మన మీద పడే ప్రమాదం ఉంది. ఇక అత్యంత ప్రమాదకరమైన విషయానికొస్తే, ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టడం, వాటిని వాడటం లేదా టీవీ చూడటం అస్సలు చేయకండి. మెరుపుల వల్ల అకస్మాత్తుగా వచ్చే విద్యుత్ ప్రవాహం ఈ వైర్ల ద్వారా వచ్చి పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. ఇదే క్రమంలో మన ఇంట్లోని వస్తువులను, ఆస్తులను ఎలా కాపాడుకోవాలో కూడా చూద్దాం. ఇంట్లో అవసరం లేని అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను వెంటనే ఆఫ్ చేసేయండి. వీలైతే ప్లగ్ తీసేయండి. దీనివల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు రాకుండా అరిగట్టవచ్చు. అలాగే మీ ఇంటి పైకప్పు పైన లేదా డాబా మీద ఏవైనా తేలికపాటి వస్తువులు, రేకులు లాంటివి ఉంటే వాటిని గట్టిగా కట్టివేయండి. లేదంటే ఆ ఈదురు గాలులకు అవి ఎగిరిపోయి ఎవరికైనా తగలచ్చు లేదా పక్కింటి వాళ్ళకు కూడా తీవ్ర నష్టం కలిగించొచ్చు.
మీకు తెలుసు కదా, గాలివాన వచ్చిందంటే ముందుగా కరెంటు పోతుంది. అది దాదాపు ఖాయం. కాబట్టి ఆ కారు చీకట్లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగానే ఎమర్జెన్సీ లైట్లు, ఒక టార్చ్ లైట్ అందుబాటులో ఉంచుకోండి. ఇది చాలా స్మార్ట్ మరియు సమర్థవంతమైన చర్య. దీంతో పాటే తుఫాను వల్ల నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది కాబట్టి సరిపడా త్రాగునీటిని ముందుగానే ఒక చోట సురక్షితంగా నిల్వ చేసుకోండి. ఇక గ్రామీణ ప్రాంతాలకు వస్తే మన రైతులు, వారి పశువులు మరియు ఆస్తుల రక్షణ అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. వాతావరణం అకస్మాత్తుగా మారినప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు మరియు వ్యవసాయ కూలీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పంట ఏమైపోతుందో అని ఆందోళన చెందడం సహజమే. అవును, కానీ ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు కదా. అందువల్ల వెంటనే ఆరుబయట పనులు ఆపేసి సురక్షితమైన ప్రాంతానికి లేదా ఏదైనా బలమైన భవనంలోకి వెళ్ళిపోవాలి. ప్రాణాలుంటేనే రేపు మరే పనైనా చేయగలం అన్నది ఎప్పటికీ మర్చిపోకండి. రైతన్నలకు పశువులు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి వాళ్ళ జీవనాధారం. కాబట్టి గాలివాన వచ్చే సూచనలు కనిపించగానే పశువులను ఆరుబయట వదిలేయకండి. వెంటనే వాటిని గట్టిగా ఉన్న షెడ్లు లేదా సురక్షితమైన ప్రదేశాలకు తరలించండి. అలాగే మీ ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలను చెట్ల కింద కాకుండా కాస్త సురక్షితమైన ప్రదేశాల్లో పార్క్ చేయండి. ఈ చిన్నపాటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి పూడ్చుకోలేని ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో, ఇదంతా విన్న తర్వాత ప్రాణాపాయం నుండి బయటపడేందుకు అసలు సిసలైన రక్షణ ఏంటో ఒకసారి సమరైజ్ చేసుకుందాం. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక అక్షర సత్యం ఉంది. అదే, ఆపద సమయంలో అప్రమత్తతే అసలు రక్షణ. కంగారు పడకుండా ప్రశాంతంగా ఉంటూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే ఈ ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కోవడానికి మనకున్న ఏకైక మరియు అత్యుత్తమ ఆయుధం. ఈ వివరాలన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని మీరు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. రేపు మరో ఆకస్మిక తీవ్ర తుఫాను వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మీ ఇల్లు, మీ చుట్టుపక్కల వాళ్ళు నిజంగానే సిద్ధంగా ఉన్నారా? ఎమర్జెన్సీ కిట్లు, టార్చ్ లైట్లు, త్రాగునీరు లాంటివి అందుబాటులో ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. కేవలం ఈ సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే మనం సురక్షితంగా ఉండగలం. వెంటనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. విపత్తు వచ్చినప్పుడు కాదు, రాకముందే సన్నద్ధంగా ఉందాం.